మీకు ఏ రోజు ఏ విషయం అర్థమైందని? ఇలా చూడండి, ఆ పిల్లాడు మళ్ళీ 4 రోజుల్లో దుబాయ్ వెళ్ళిపోతాడు. ఆలోగానే మాట్లాడి ఎలాగైనా ఈ పెళ్లి జరిపించేయాలండి. వరలక్ష్మి, నువ్వు చాలా తొందరపడుతున్నావు. జయంతి మన ఇంటికి కోడలుగా వచ్చి 5 ఏళ్లయింది. ఇంతవరకు ఆ కుర్రాడు ఎప్పుడైనా ఒక్కసారైనా వచ్చాడా? కనీసం ఒక్కసారి ఫోన్ అయినా చేశాడా? అతను ఎలాంటివాడు, అతని క్యారెక్టర్ ఎలాంటిదో కనుక్కుని ఆ తర్వాతనే మాట్లాడదాం. మీరు కాస్త ఊరుకుంటారా? ఆ పిల్లాడి మాటలు పద్ధతి చూస్తుంటే తెలియడలేదు ఆ పిల్లాడు ఎంత మంచివాడో. మన అర్చన వంటని ఎంత మెచ్చుకున్నాడో మీరే విన్నారుగా. ఏమండి, నాకు ఆ పిల్లాడు బాగా నచ్చాడండి. ఇక మనం ఆలస్యం చేయకూడదు, వెంటనే మాట్లాడదామండి. మాట్లాడదాంలే కానీ సడన్ గా అర్చన మీద నీకెందుకింత ప్రేమ పుట్టుకొచ్చింది? నాకు అర్చన మీద మొదట్నుంచి ప్రేముంది, మీకే సరిగ్గా అర్థం కావట్లేదు. అది కాకుండా అర్చన నాకు వదినైతే మా అన్నయ్య జీవితం బాగుపడుతుందనే స్వార్థం కూడా ఉందనుకోండి. అలా చెప్పు. స్వార్థం లేకుండా నువ్వే పనికి ఒప్పుకోగా. అంతా బాగానే ఉంది కానీ అమ్మ నన్ను ఒప్పుకుంటారో లేదో. మరి జయంత్ ఒప్పుకుంటుందో లేదో ఇప్పుడే అడిగి చూద్దాం రండి. వద్దు వరలక్ష్మి, రేపొద్దున మాట్లాడదాంలే. ఏంటండి మీరు, ఇలాంటి విషయాల్లో అస్సలు లేట్ చేయకూడదు. వెంటనే మాట్లాడేద్దామండి. అత్తయ్య మోయ ఇంకా నిద్రపోయి కూడా ఉండరు. ఇప్పుడే వెళ్ళి మాట్లాడదాం రండి. ఇప్పుడొద్దు జయంతి. అబ్బా, చెప్తే వినండి, రండి మీరు. నేను చెప్పేది వినండి, రండి. తొందరపడకు వరలక్ష్మి. మీరు మాట్లాడకుండా రండి. సరే, వస్తున్నానుండు. ఇప్పుడే మాట్లాడేద్దాం, త్వరగా రండి. ఏంట్రా, ఇంకా నిద్రపోలేదా? లేదు నాన్న, మీతో ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చాం. మేం కూడా మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని వస్తున్నాం. నాన్న, మన అర్చనకి జయంతి వాళ్ళ అన్నయ్యని అడుగుదామని మాకు ఆలోచన వచ్చింది. ఆశ్చర్యంగా ఉంది. మేం కూడా ఈ విషయమే మాట్లాడాలనుకుంటున్నాం. చూసారా, ఒకే సమయంలో మనందరి మనసుల్లో ఒకే ఆలోచన వచ్చేలా చేశాడా భగవంతుడు. అంటే ఇది మంచి విషయమనే కదా అర్థం. జయంతి, మాకు మీ అన్నయ్య నచ్చాడు. నువ్వేమంటావమ్మా? అమ్మా, ఈ ఆలోచన చెప్పింది జయంతేనమ్మా. ఆహా, ఇంటి కోడలుగా అది నా బాధ్యత అత్తయ్యా. ఎప్పటినుంచో అర్చనకో మంచి జీవితం లభిస్తే బావుంటుందని మనసులోనే కోరుకున్నాను. ఈరోజు అది మా అన్నయ్య ద్వారా నెరవేరితే బావుంటుంది అన్న ఆలోచనొచ్చింది. వెంటనే ఈయనకు చెప్పి తీసుకొచ్చాను. మనందరికీ ఇష్టమే. అలాగే మీ అమ్మగారు కూడా ఒప్పుకుంటే వెంటనే ఈ పెళ్లి జరిపించేద్దాం జయంతి. నేను రేపే అమ్మతో మాట్లాడతానత్తయ్యా. నేను చెప్తే అమ్మ తప్పకుండా ఒప్పుకుంటుంది. అమ్మ మాటకి అన్నయ్య ఎప్పుడు ఎదురు చెప్పడు. మరింకే, అబ్బాయి మళ్ళీ దుబాయ్ వెళ్లేలోగా ఈ పెళ్లి జరిపించి అర్చన్ని కూడా అల్లుడుగారితో పాటు పంపించేస్తే అక్కడైనా తన సంతోషంగా ఉంటుంది. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏదో ముఖ్యమైన పనున్నట్టు రోజు అలారం పెట్టుకోవడం, ఆ చప్పుడు వినిపించకుండా నిండా దుప్పటి కప్పుకోవడం. అలాంటప్పుడు ఎందుకురా అలారం పెట్టుకోవడం? దీనికేం పని లేదు, నా పని చెడగొడుతుంది. అబ్బా, అలారం ఎందుకమ్మా ఆఫ్ చేసావు? ఏరా, అలారం మొగ్గానే ఏనాడైనా నిద్రలేచావంటరా నువ్వు? ఈరోజు చాలా అర్జెంట్ పని ఉందమ్మా, అది చెడగొట్టేలా ఉన్నావు నువ్వు. అమ్మా, ఏమిట్రా? వేడి నీళ్ళు మరగబెట్టావా? ఎందుకు? కాగిన తర్వాత చల్లారిపోవడానికా? అబ్బా, చే, రాను రాను నాకు ఇంట్లో మర్యాద లేకుండా పోతుంది. నువ్వొస్తానంటే నే వద్దంటానా? ఏంట్రా ఇంత పొద్దున్నే లేచావు? ఒక ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళాలన్నయ్య. ఉద్యోగం కోసం? అది ఉద్యోగం గురించి ఒక బిక్షాట్ని కలవబోతున్నాను. అంటే? బిక్షాట్ అంటే గొప్పవాడని అర్థం అన్నయ్య. సర్లే వెళ్ళు. సరే. అన్నయ్య, ఏంటి? నేను స్నానం చేసి వస్తాను. నేను స్నానం చేసి వస్తానే.
5 minutes లో నేను వచ్చేస్తానన్నయ్య 10 నిమిషాలు వస్తా. నాకు అర్జెంట్ పని ఉందన్నయ్య. ఏంటి నీకు అంత అర్జెంట్ పని? అన్నయ్య చూడన్నయ్య నాకు స్పెషల్ క్లాస్ ఉందన్నయ్య. నువ్వే స్పెషల్ క్లాసులకు వెళ్ళవసరం లేదు గానీ పోవే. ఏయ్ చెల్లెల్ని పోవే రావే అనర్థం చెప్పానా? నువ్వు ఆగు, నువ్వు వెళ్ళమ్మా. అది కాదన్నయ్య. ఆగమని చెప్పానా? ఆగో. సరే సరే. ఛీ గాడిదా, అడ్డగాడిదా, దున్నపోతావు. రేయ్ 5 నిమిషాల్లో వస్తానని చెప్పాను కదా, ఊరికే అరవకురా. 5 నిమిషాల్లో స్నానం చేసి రాకపోతే నీకు ఏం జరుగుతుందో అప్పుడు చూడు. నాకే అడ్డొచ్చి నా పనంతా చెడగొట్టేసావు కదే. రేయ్ నోరు ముసుకోరా, వస్తున్నాను. ఏం వస్తున్నావు? నువ్వు నా చెల్లెలుగా పుట్టడం నా కర్మ. అమ్మా నేను బయలుదేరుతున్నాను, వస్తానన్నయ్య. బాయ్ అమ్మా. ఉండవే, ఇడ్లీలుడికాయ్. ఇదిగో కొబ్బరి చట్నీ చేస్తున్నాను, తినేసి వెళదు గాని. అయ్యో నీకు చెప్తే అర్థం కావట్లేదమ్మా, టైం అవుతుందమ్మా. 2 ఇడ్లీ తినేసి వెళ్ళవే. నాకు టైం అవుతుంది, నేను వెళ్ళాలమ్మా. అమ్మ రాణి, అమ్మ అంతగా అడుగుతోంది కదా, టిఫిన్ చేసి వెళ్ళిపో. అన్నయ్య టిఫిన్ చేస్తే లేట్ అయిపోతుంది, క్లాస్ స్టార్ట్ అయిపోతుంది, నేను వెళ్ళాలన్నయ్య. 1 నిమిషం ఉండమ్మా. చెప్పిన మాట వినే అలవాటే లేకుండా పోయిందే నీకు. అయినా చదివే ముద్రిస్తావే. రాణి, ఈ డబ్బులు తీసుకెళ్ళి బయట ఏదైనా టిఫిన్ చేసాయి. అలాగే అన్నయ్య. ఒరే గోపి, దీనికి డబ్బులు అలవాటు చేయకురా. ఏమే, ఇంట్లో టిఫిన్ పనికిరాదు కాని హోటల్లో టిఫిన్ కమ్మగా ఉంటుందే. కమ్మగా ఉంటుందని కాదమ్మా, టైం లేదు అంతే. అన్నయ్య ఈ రోజంతా చెవులో దూది పెట్టుకో, లేకపోతే అమ్మగోలు భరించలేవు. బాయ్. ఏది ఆ అడ్డగాడిదా? క్లాస్కి వెళ్ళింది కానీ నీకేదో ఇంపార్టెంట్ పని ఉందన్నో, వెళ్ళా పని చూసుకో. ఛే, నా సీరియస్నెస్ ఎవ్వరు అర్థం చేసుకోవటం లేదు. గోపి, నువ్వు కూడా వెళ్ళి స్నానం చేసిరానన్నా, టిఫిన్ చేద్దు గాని. అలాగే అమ్మా. ఒకటే సౌండ్. ఏంట్రా సౌండ్? చెవులు బద్దలైపోతున్నాయి. సౌండ్ తగ్గించరా, తగ్గించరా. చెప్పేది నీకేరా, సౌండ్ తగ్గించు. ఆ రిమోట్ ఇటివరా, సౌండ్ తగ్గించాలి. ఇవ్వరా? ఎందుకురా ఇలా చేస్తావు? సౌండ్ తక్కువగా పెట్టుకొని వినొచ్చుగా, ఇవ్వరా? ఏ మమ్మీ, ఫుల్ సౌండ్ పెట్టుకొని పాటింటేనే జాలి. నువ్వు ఓల్డ్ లేడీ, ఇప్పుడు డై వేసుకుని యూత్ లా కనిపిస్తున్నావు. చాలేరా, డోర్ మూయ్. సరేలే, ఎక్కడికి వెళ్తున్నావు? అయ్యో, వెళ్ళేటప్పుడు ఎక్కడికన్నా అడిగావా? వెళ్ళిన పని అయినట్టే. ఎందుకురా వెళ్ళేటప్పుడు అపశకుని మాట్లాడతావు? అపశకునంగానా? ఎక్కడికి వెళ్తున్నావు అనే ప్రశ్నను ఎక్కడికి వెళ్తున్నావు అనే అడగగలం. సపోజ్ నేను మరో విధంగా అడిగినా ఎక్కడికి వెళ్తున్నావు అని అర్థమే వస్తుంది. సో నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో ఆ విషయం డైరెక్ట్ గా చెప్పేయి. అయ్యో, అర్చన వాళ్ళ ఇంటికి వెళ్తున్నానరా. అర్చన ఇంటికా? ఎందుకు? పొద్దున్నే జయంతి ఫోన్ చేసిందిరా. వాళ్ళు అర్చనని నీకిచ్చి పెళ్లి చేద్దామని ఆశపడుతున్నారట్రా. ఆశపడకుండా ఎలా ఉంటారు? అయ్యగారి పర్ఫార్మెన్స్ అంత సూపర్ గా ఉంటేను. అందుకే పెళ్లి విషయం మాట్లాడి ఖాయం చేసుకుని వద్దామని బయలుదేరుతున్నాను. వెరీ గుడ్, నేను కూడా వస్తాను. ఇద్దరం కలిసే వెళ్ళి ఖాయం చేసుకుని వచ్చేద్దాం. అమ్మా, జస్ట్ ఎ మినిట్. ఆగరా, వద్దురా, నువ్వు ఇక్కడే ఉండు. ఓమ్మా, అర్థం చేసుకోకుండా మాట్లాడతావేంటి? నేను కూడా వస్తే అక్కడ అర్చనతో పాటు ఇంకో 2 ఫిగర్స్ కూడా ఉంటారు. నాకు జాలీగా పొద్దుపోతుందిగా. పొద్దుపోవటం కాదురా, మనం కష్టపడి సంపాదించుకున్న మంచి పేరు కూడా పోతుంది. పర్వాలేదా? ఏ మంచి పేరు ఎందుకు పోతుంది? నీ వల్ల పోతుందిరా. ఆ ఒక్కరోజు మంచివాడిగా నటించడానికి నువ్వు ఎంత కష్టపడ్డావో ఆ మాత్రం నాకు తెలీదా? ఎక్కడ నీలో నిజమైన శేఖర్ బయటపడతాడని ప్రాణం గుప్పిట్లో పెట్టుకుని కూర్చున్నాను ఆ రోజంతా. డోంట్ వర్రీ అమ్మా, నటనలో అదరగొట్టేస్తాను కదా. అదేరా నా భయం. ఎక్కడ ఓవర్ యాక్షన్ చేసి గుట్టు రట్టు చేస్తావని. ఒరే శేఖర్, ఈ పెళ్లి కాస్త జరిగేంత వరకు నువ్వు గుట్టుగా ఈ ఇంట్లోనే ఉండరా. అదే మనందరికి మంచిది. నేను నీ చెల్లెలు ఎంతో కష్టపడి ఈ ఏర్పాట్లని చేశాం. ఈ పెళ్లి చెడగొట్టేలా నువ్వేం చెయ్యకరా. నీకు పుణ్యం ఉంటుంది. ఈ పెళ్లి చెడిపోతే ఈ జన్మలో నీకు పెళ్లి జరగదరా. సరే,
ఇప్పుడు నన్నేం చేయమంటావు? చూడు, నువ్వు మంచివాడిలా మారకపోయినా పర్వాలేదు. పెళ్ళేంత వరకు మంచివాడిలా నటించు, అది చాలు. సరే వెళ్ళిరా. వచ్చేటప్పుడు పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేసుకొని రావాలి. అది 2-3 నెలల తర్వాత కాకుండా వారం 10 రోజుల్లో మ్యాటర్ పూర్తయిపోయేలా ఉండాలి. ఓకే? సరేరా, వస్తాను. మమ్మీ, ఆల్ ద బెస్ట్. మంచివాడుగా మారాలట, మంచివాడు. అది మన వల్ల ఏ పనేనా? హలో, నేను శేఖర్ని. ఏంటయ్యా, ఏదో కొత్త కేసు వచ్చిందన్నావంట? ఏం పేరు? సుష్మానా? నార్త్ ఇండియనా? ఓకే ఓకే, సరే. పార్టీ ఎలాంటిది? రెడీగా ఉండవను, వచ్చేస్తున్నాను. హాయ్రా. హాయ్రా. ఏరా హాయ్రా. ఏంట్రా లేట్ అయిందా? పర్వాలేదురా, మేము కూడా ఇప్పుడే వచ్చాం. అలాగా? అవును, ఈ వేళ ఏంట్రా ఫిగర్సే లేరు. కొంపతీసి ఫిగర్స్ స్ట్రైక్ ఏంటి? అంతా మనలే ఉన్నారు. వస్తారులేరా, కాసేపు వెయిట్ చేద్దాం. రే, వీడితో ఎప్పుడు ఫిగర్స్ గురించి మాట్లాడకూడదురా, ఆంటీస్ గురించి మాట్లాడాలి. అర్థమైందా? అరే బావా, అరే నీ ఫిగర్ వస్తుందిరా. అవునరా. రే ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. అరే రే జాగ్రత్త రా. ఏం పర్వాలేదురా. ఒక్క నిమిషం. అదేం డార్లింగ్ అలా వెళ్ళిపోతున్నావు? నీకోసమేగా వచ్చాను. తప్పుకుంటాను డార్లింగ్, కానీ నేను నీకు ముందుగా చెప్పాల్సిన చాలా ఉంది. నేను నీకోసం ఇక్కడ ఎన్ని రోజుల నుంచి బీటేస్తున్నాను. ప్లీజ్, నువ్వు చూసి చూడకుండా వెళ్ళిపోతే ఎలా చెప్పు? తప్పుకుంటాను. నీ నవ్వు కోసం, నీ వార చూపుల కోసం నేను ఇక్కడ పడిగాపులు కాస్తున్నానని నీకు తెలీదా? అయినా అలా వెళ్ళిపోతే ఏంటి అర్థం? కమాన్ చెప్పు. నన్ను వెళ్ళని? నీ జ్ఞాపకాలతో నేనెంత బాధపడుతున్నానని నీకు తెలుసా? తిండి తినడం లేదు, నిద్రపోవడం లేదు. నా మనసు ఏంటో నిజంగా నీకు అర్థం కావట్లేదు కదా. ఇప్పుడు నన్ను వెళ్ళనిస్తావా వెళ్ళనివ్వా? ఈ రోజు అటో ఇటో తేల్చుకోకుండా నేను నిన్ను వెళ్ళనివ్వను. గీత, నేను చెప్పేది విని గీత. వదులు. ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కదా, ఎందుకు ఇలా నా వెనకాల తిరుగుతావు? గీత, నేను నిన్నెంత పిచ్చిగా ప్రేమిస్తున్నానో నీకు తెలుసా? నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను. వెళ్ళి చావు. ఎవరొద్దన్నారు? నేనే ఊరికే చావను, లెటర్ రాసి పెట్టేసి మరీ చచ్చిపోతాను. నా చావుకి నువ్వే కారణం అని డీటెయిల్డ్గా రాస్తాను. ఆ తర్వాత నీకే ప్రాబ్లం వస్తుంది. రానివ్వు, అప్పుడు చూసుకుంటాను. ఎందుకింత మూర్ఖంగా మాట్లాడుతావు? నాలో నీకేం నచ్చలేదు? టోటల్ గా నువ్వే నచ్చలేదు. ఇందులో మళ్ళీ వివరాలు ఎందుకు? నేను అందంగా లేనా, తెల్లగా లేనా? నువ్వు తెల్లగా ఉన్నా అందంగా ఉన్నా నాకు నచ్చలేదు. ఇంకోసారి నా వెంట పడ్డావంటే జరిగేదే వేరు. ఏంటి? ఏం చేస్తావు? మా అన్నయ్యకి చెప్పి పోలీసుల్ని తీసుకొస్తాను. జైలుకి వెళ్ళినా సరే నేను నిన్నే తలుచుకుంటాను గీత. ఈ కథలన్నీ ఇంకెవరికైనా చెప్పుకో. తప్పుగా. గీత, ఆగవే, ఆగు, చెప్పేది విను. ఒక్క నిమిషం. వదలను గీత. నాకు సమాధానం చెప్పవే. నా లవ్కి ఓకే చెప్పు, వదులుతాను. మా అన్నయ్యతో చెప్పానంటే ఏం జరుగుతుందో తెలుసా? మీ అన్నయ్య నాకు నల్లితో సమానమే, నలిపి పారేస్తాను. ఏది రమ్మని చూద్దాం. నా ఇంటి అడ్రస్ తెలుసుకో, కృష్ణానగర్, ఏ బ్లాక్, హౌస్ నెంబర్ 23. వెళ్ళి మీ అన్నయ్యతో చెప్పవే, వాడు అక్కడికి రావాలి. అప్పుడు తెలుస్తుందే నేనంటే ఏంటో. గీత, చెప్పవే ప్లీజ్, చెప్పవే. ఐ లవ్ యూ అని చెప్పవే ప్లీజ్. ఏడుస్తావేంటే? చెప్పవే, ఐ లవ్ యూ అని చెప్పు. చెప్పవే ప్లీజ్, ఐ లవ్ యూ అని చెప్పు. ఐ లవ్ యూ చెప్పవే ప్లీజ్. అమ్మాయి ఏడుస్తుందిరా. ఎందుకు రా అందరూ చూస్తున్నారా? ఈ రోజు నా ఫ్రెండ్స్ చెప్తున్నారని వదిలేస్తున్నానే. గీత, రేపు ఒంటరిగా వస్తా, అప్పుడు చూపిస్తా నేనంటే ఏంటో. అరే ఏంట్రా ఇది? ఓవర్గా ఫోర్స్ కొట్టిందిరా. అరే ఇంటి అడ్రస్ ఎందుకు చెప్పావురా? ఏమన్నా గొడవ అవుతుందేమో. పోరా, ఇది వెళ్ళి చెప్పగానే వాళ్ళ అన్నయ్య వచ్చి నా తల నరికేస్తాడా? అది కాదురా, ఎందుకు ప్రాబ్లం? అది కాదురా, ఎందుకు అనవసరంగా ప్రాబ్లం తెచ్చుకోవడం? సరే వదిలేరా. ఈ ఏరియాకి ఫిగర్స్ వచ్చేలా లేరు గానీ ఇంకో ఏరియాకి వెళ్దాం పదండ్రా. పదండ్రా. ఏంట్రా వీడు అసలు? ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నానో. వీళ్ళకి కాస్తైనా బాధ్యత అనేదే లేదు. అమ్మా,
ఏంటమ్మా ఇంత లేటు? పూలు పళ్ళు తీసుకొచ్చేసరికి కాస్త లేట్ అయిందమ్మా. సరే, అన్నయ్య ఎక్కడా? వాడెందుకమ్మా, వచ్చాడంటే ఓవర్ యాక్షన్ చేసి దొరికిపోతాడు. అందుకే అర్చన మెళ్ళ 3 ముళ్ళు వేసే వరకు ఇంట్లోనే ఉండమని చెప్పేసొచ్చా. వినోద్, కాఫీ తీసుకోరా. మంచి పని చేసావు గాని రా. ఏమండి కాఫీ? అత్తయ్య, అమ్మా. నమస్కారం అన్నయ్య గారు. నమస్కారం అమ్మా. నమస్కారం వదిన గారు. నమస్కారం. బాగున్నావా బాబు? ఊరికన్నా. ఎక్కడ వదిన గారు నా కోడలు? నా బంగారు తల్లి, మా ఇంటి మహాలక్ష్మి. అర్చన, అమ్మా అర్చన, అర్చన. ఏమిటండి మన అర్చన్ని కోడలు అంటున్నారావిడే? అవునత్తయ్య, మనం మాట్లాడుకుంది అమ్మకి చెప్పిన దగ్గర్నుంచి చాలా సంతోషపడిపోతుంది. అప్పట్నుంచి అర్చన్ని తన కోడలిగా భావిస్తుంది. అర్చన, రామ్మా, నీకోసం పూలు తీసుకొచ్చాను. ఈ పూలు నీకిష్టమో లేదో నాకు తెలీదు గాని నువ్వు మాత్రం పెట్టుకోవాలి. ఏదేది? అబ్బా, నా దిష్టే తగిలేటట్టుందమ్మా. అమ్మా, నువ్వు వెళ్ళి తాంబాళం తీసురా. వెళ్ళమ్మా, పదా. ఏమిటి వదిన గారు తాంబాళం ఎందుకు అడుగుతున్నారు? ఇదిగో ఈ పళ్ళన్నీ పెట్టడానికి. రామ్మ ప్రియా, రా. అన్నయ్య గారు, ఇవి తీసుకోండి. ఇది కేవలం పళ్ళుగా భావించకుండా పెళ్లి తాంబూలంగా తీసుకోండి. ఏమిటి వదిన గారు మీరంటున్నది? నిజమే చెప్తున్నాను. తీసుకోండి, తీసుకోండి అన్నయ్య గారు. మీ అమ్మాయి అర్చనాన్ని నా కోడలుగా చేసుకోవడానికి మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను. మీ అమ్మాయి అంటే మా అబ్బాయికి చాలా ఇష్టం. నాకేం చెప్పాలో తెలియటం లేదమ్మా. మీరింత సులభంగా ఒప్పుకుంటారని నేను అసలు అనుకోలేదు. దుబాయ్లో పనిచేసే మీ అబ్బాయికి మీరు తలుచుకుంటే ఏ పెద్ద ధనవంతుల సంబంధమో బాగా చదువుకున్న అమ్మాయినో చూసి చేయగలరు. కానీ మీరు మా అమ్మాయిని చేసుకుంటున్నారు అని అంటే నిజంగా మీరు చాలా గొప్ప మనసు అమ్మా. చదువుదే ఉందన్నయ్య గారు. డబ్బు చదువు అన్నీ కూడా అర్చన గుణం ముందు దేనికి పనికిరావు. జీవితంలో సౌకర్యం కోసం చదువు డబ్బు అన్నీ అవసరమే. జీవితంలో సంతోషంగా ఉండాలంటే మంచి మనసు, మీలాంటి మంచి మనుషులుండాలన్నయ్య గారు. ఆ రెండు మీ దగ్గరున్నాయి. మీరు కన్నది పిల్లల్ని కాదన్నయ్య గారు, వజ్రం, వైడూర్యం, రత్నాల్ని కన్నారు. మీ కుటుంబంతో సంబంధం కలుపుకోవడం మా అదృష్టం. తీసుకోండి. నా కూతురు మీ ఇంటి వజ్రాన్ని. ఏంటి అలా చూస్తున్నారు? మా అల్లుడి గారి గురించి అంటున్నానా? మిమ్మల్ని అడగకుండానే తీసుకొచ్చుకుంది. మీ ఇంటి మేలిమ్మంగారాన్ని మిమ్మల్ని అడిగి మరీ తీసుకెళ్ళడానికి వచ్చాను. అర్చన నా కోడలు కాదు, నా కూతురు. నా కూతురు నాకు పైసా ఖర్చు లేకుండా ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ నేను అర్చన పెళ్లిని నేను చాలా ఘనంగా చేసి చూపిస్తాను. అయ్యో, వచ్చిన దగ్గర నుంచి నించునే ఉన్నారు. కూర్చోండి వదిన గారు, మిగతా విషయాలు మాట్లాడుకుందాం. మిగతా విషయాలా? ఓహోహో, కట్నం గురించి అంటున్నారా? వదిన గారు, అర్చనే మాకు పెద్ద కట్నం. ఇంతకన్నా మాకింకేం కావాలి? కావాలంటే చెప్పండి, అర్చనకి ఒంటి నిండా నగలేసి తీసుకెళ్తాను. వదిన గారు, ఇన్ని రోజులు ఎన్నో సంబంధాలు చూసాం అర్చనకి. ఏదో కారణం చెప్పి వెళ్ళిపోయేవారు. అప్పుడు నేను దేవుడు లేడేమో అనుకునేదాన్ని. కానీ ఈరోజు దేవుణ్ణి మీ రూపంలో చూస్తున్నాను. ఏంటొదిన గారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు? నేనేమైనా త్యాగం చేశానా? అంతా పైవాడదయా. సరే, మరింకేం ఆలస్యం చేయకుండా త్వరగా పెళ్లి జరిపించేద్దాం.
ఎందుకంటే అబ్బాయికి కొద్ది రోజులు సెలవులున్నాయి. మీ తొందర నాకు అర్థమైంది వదిని గారు. అయినా అర్చన పెళ్లి గురించి మేమెన్నో రోజులుగా ఎదురుచూస్తున్నాం. అంచేత పెళ్లికి ముందు పద్ధతి ప్రకారం నిశ్చితార్థం పెట్టుకుందాం.